ఈరోజు వీడియో మన మంత్రా డ్రైవర్స్ని ఏ విధంగా మొబైల్లో ప్రాపర్గా ఇన్స్టాల్ చేసుకోవాలి. గతంలో నేను సిస్టంలో చెప్పాను, అది చాలామందికి వర్క్ అయితే అయింది. జస్ట్ ఏం లేదు, డ్రైవర్స్ డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. కానీ మొబైల్లో అలా కాదనమాట. చాలా సెట్టింగ్స్ అయితే ఉంటాయి, అవన్నీ చేసుకోవాలి. అయితే గతంలో కామెంట్స్ అయితే పెట్టారు మీరు, క్రోమ్కి వెళ్ళి చేస్తుంటే కొంతమందికి ఓపెన్ అవుతుంది, యాప్లో ఓపెన్ అవ్వట్లేదు, యాప్లో ఓపెన్ అయితే క్రోమ్లో ఓపెన్ అవ్వట్లేదు. ఈ విధంగా మెసేజ్లు అయితే పెడుతూ ఉన్నారనమాట. ఈరోజు మీకు గూగుల్ క్రోమ్తో పాటు ఆ సెట్టింగ్స్ కానీ, నెక్స్ట్ మన మొబైల్లో సెట్టింగ్స్కి వెళ్ళి కొన్ని సర్టిఫికేట్స్ కూడా ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. అవన్నీ కూడా నేను ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 100% వర్క్ అవుతుంది, ట్రై చేయండి. ఇక మన వీడియోలోకి వెళ్ళే ముందు మన టెలిగ్రామ్ డీల్ ఛానల్లో కనుక ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వకపోతే మన సబ్స్క్రైబర్స్ వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. వచ్చేది మనకు ఆగస్ట్ 15 కదా, ఇంకా మంచి మంచి ఆఫర్స్ అయితే వస్తూ ఉంటాయి అమెజాన్, ఫ్లిప్కార్ట్లోని. అలాగే మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో సెకండ్ ఛానల్ కూడా లింక్ ఉంటుంది. ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా మీకు షార్ట్ రూపంలో అయితే అందులో దొరుకుతూ ఉంటాయి. ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి ఉంచుకోండి. ఛానల్లో మాత్రం యాక్టివ్గా ఉండండి. ప్రస్తుతానికి డివైస్ నా దగ్గరే ఉంది, ఫోను నా దగ్గరే ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే ఇంకా డివైస్ని కనెక్ట్ చేయకూడదు అనమాట. అలాగే మంత్రాకి సంబంధించి డివైజెస్ ఎవరికన్నా కావాలంటే కనుక నాకు వాట్సాప్ అయితే చేయండి, దాని తాలూకా ప్రొఫార్మా పంపిస్తాను మీకు. అంటే ఏమేం కావాలి, మీ షిప్పింగ్ అడ్రస్ ఏ డేట్ కావాలన్నీ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు నా వాట్సాప్ నెంబర్ అయితే ఉంటుంది. ఇక్కడ కూడా మీకు కనిపిస్తూ ఉంది కదా స్క్రీన్ మీద. దీనికైతే నాకు ఒకసారి మీరు హాయ్ అని మెసేజ్ పెట్టండి, మంత్రా డివైస్ కావాలి అని చెప్పేసి టైప్ చేసి పెట్టండి. దీని తాలూకు డీటెయిల్స్ అన్ని మీరు చూసాక మీకు ఒకవేళ నచ్చితే మీరు తీసుకుందాం అని చెప్పేసి అనుకుంటే కనుక మీ షిప్పింగ్ అడ్రస్ డీటెయిల్స్ పంపించారనుకోండి, మేము మీకు డిటీడీసీ కానీ పోస్ట్లో కానీ పంపించడం అయితే జరుగుతుంది. ఒకసారి మీరు ప్లే స్టోర్కి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మంత్రా ఆర్డీ సర్వీస్ అని చెప్పేసి మీరు కొట్టారనుకోండి, ఫస్ట్ లింక్ అయితే వస్తుంది అనమాట. మా MFS 110L1 ఆర్డీ సర్వీస్. దీన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఇక్కడ ఓపెన్ అని చెప్పేసి కనిపిస్తుంది. నెక్స్ట్ ఇంకొకటి కూడా మీరు ఆధార్ ఫేస్ ఆర్డీ అని చెప్పేసి ఒకటి మీరు టైప్ చేశారనుకోండి, మీకు ఇది వస్తుంది అనమాట. అది కూడా ఇన్స్టాల్ చేసుకోండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు 2 లింక్స్ కూడా పెడతాను. ఇది ఎందుకంటే చాలామంది బయోమెట్రిక్ పడకపోతే ఫేస్ ద్వారా మనం ఏదైనా సరే అథెంటికేషన్ చేయొచ్చు. PMKSN ఈకేవైసీలని, నెక్స్ట్ అన్నదాత సుఖీభావ ఈ తాలూకా ఈకేవైసీలని, నెక్స్ట్ అమౌంట్ విత్డ్రాల్ కానీ, ఇదంతా కూడా మనం ఫేస్ ఆర్డీ ద్వారా మనం చేస్తాం అనమాట. అందుకే ఈ యాప్ అయితే ఉండాలి. ఈ 2 కూడా ఇన్స్టాల్ చేసుకోండి. ఇంకా మీరు ఓటీజీని అలాంటివి ఏమీ ఆన్ చేసుకోవద్దు, డివైస్ని కూడా కనెక్ట్ చేయొద్దు. నేను చెప్తాను మధ్యలో ఇప్పుడు కనెక్ట్ చేయాలండి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే, ఇప్పుడు మీరు ఇన్స్టాల్ చేసిన మంత్రా డ్రైవర్స్ ఎక్కడైతే ఉన్నాయో దాన్ని మీరు ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ పక్కనే యారో మార్క్ అయితే కనిపిస్తుంది కదా, దీంట్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత కొన్ని పర్మిషన్స్ అయితే అడుగుతుంది అనమాట. జస్ట్ ఓకే అని చెప్పేసి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఈ మంత్రా 110 ఏదైతే ఉందో దాని పర్మిషన్ అయితే మనం ఇవ్వాలన్నమాట, యాక్సెస్ అయితే ఇవ్వాలి. ఇక్కడ జస్ట్ సర్చ్ బార్లో లేదంటే ఆర్డీ సర్వీస్ అని చెప్పేసి టైప్ చేసిన వస్తుంది. ఇక్కడ చూడండి మనకు వచ్చింది కదా, ఇక్కడ నాట్ అలౌడ్ అని చెప్పేసి ఉంది. దీన్ని అలౌ అయితే చేయాలన్నమాట. అలౌ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే డైరెక్ట్గా మీరు సెట్టింగ్స్లోకి అయితే రండి. సెట్టింగ్స్లోకి వచ్చిన తర్వాత పైన మీకు సర్చ్ బార్ అయితే కనిపిస్తూ ఉంటుంది కదా, అందులోని జస్ట్ మీరు ఇన్స్టాల్ అని చెప్పేసి మీరు టైప్ చేయండి. ఇన్స్టాల్, ఇక్కడ మీకు చూడండి ఇన్స్టాల్ సర్టిఫికేట్స్ ఫ్రమ్ స్టోరేజ్ అని చెప్పేసి ఉంటుంది, కింద మీకు వస్తుంది అనమాట. దాన్ని మీరు క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఇన్స్టాల్ సర్టిఫికేట్ అని చెప్పేసి ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత పైన మీకు CA సర్టిఫికేట్ అని చెప్పేసి కనిపిస్తూ ఉంటుంది, దాన్ని కూడా మీరు ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత ఇక్కడ ఇన్స్టాల్ ఎనీవే డూ నాట్ ఇన్స్టాల్ అని చెప్పేసి ఉంది కదా, ఇన్స్టాల్ ఎనీవే దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. మీకు ఒకవేళ ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్ అలాంటివి ఏమైనా ఉంటే కనుక ఆన్ చేసుకోమని అడుగుతుంది, ఒకసారి ఆన్ చేసుకోండి. మీకు ఈ విధంగా ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ 3 డాట్స్ అయితే ఉన్నాయి కదా, ఈ 3 డాట్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు డివైస్ మీ నేమ్ అంటే మీ యొక్క డివైస్ పేరు అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట. మీ ఫోన్ ఏదైతే అది ఆ డివైస్ మీద మీరు జస్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆండ్రాయిడ్ చాలా అప్లికేషన్స్ అయితే వస్తాయి, మీ ఫోన్లో ఉన్నాయి. ఆండ్రాయిడ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీడియాని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులో మీకు com.mantra MFS అని చెప్పేసి ఒక ఫోల్డర్ అయితే ఉంటుంది అనమాట, దాని మీద మీరు క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మంత్రా సెట్ అని చెప్పేసి ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకోండి. ఇప్పుడు ఈ మంత్రా ఈ 2 డ్రైవర్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, ఎందుకంటే మనం ఇన్స్టాల్ చేసినవి ఇందాక ప్లే స్టోర్ నుంచి. దాని మీద జస్ట్ క్లిక్ చేయండి. ఒక దాని మీద క్లిక్ చేయగానే CA సర్టిఫికేట్ ఇన్స్టాల్ అని చెప్పేసి వస్తుంది. మళ్ళీ బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ అనమాట. మళ్ళీ రెండో దాన్ని కూడా మీరు ఇన్స్టాల్ చేయవలసి ఉంటుంది అనమాట. CA సర్టిఫికేట్ మళ్ళీ ఇన్స్టాల్ ఎనీవే, మళ్ళీ ఫింగర్ అయితే అడుగుతుంది నాకు.
ఫింగర్ ప్రింట్ ఉన్న వాళ్ళకే ఫింగర్ అడుగుతుందిలేండి. తర్వాత రెండోది కూడా జస్ట్ దాని మీద క్లిక్ చేయండి, సిఏ సర్టిఫికేట్ ఇన్స్టాల్డ్ అని చెప్పేసి అయితే వస్తుంది. ఈ రెండింటిని కూడా ఈ విధంగా మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి ఫస్ట్. తర్వాత మళ్ళీ ఒకసారి మనం బ్యాక్ అయితే వచ్చేద్దాం. బ్యాక్ వచ్చి ఇక్కడ మీకు సర్చ్ బార్లో మళ్ళీ సెర్చ్ బార్లోని ఇక్కడ మీరు యూజర్ అని చెప్పేసి మీరు టైప్ చేయండి. టైప్ చేస్తే ఈ కింద యూజర్ క్రెడెన్షియల్ అని చెప్పేసి వస్తుంది అనమాట. క్రెడెన్షియల్స్ అనేది దాని మీద క్లిక్ చేసుకుని మళ్ళీ ఇక్కడ యూజర్ క్రెడెన్షియల్స్ అని చెప్పేసి క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనం ఇప్పుడు ఏదైతే ఇన్స్టాల్ చేసామో ఆ ఇన్స్టాల్ చేసిన సర్టిఫికేట్స్ అన్ని కూడా ఇక్కడ కనిపిస్తాయి అనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే పాపప్స్ని ఎనేబుల్ చేసుకోవాలన్నమాట. సేమ్ సర్చ్ బార్లో పిఓపి అని చెప్పేసి టైప్ చేయండి. ఇక్కడ డు నాట్ పాప్ నోటిఫికేషన్ ఆన్ స్క్రీన్ అని చెప్పేసి వచ్చింది కదా, దాని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీకు డు నాట్ పాపప్ నోటిఫికేషన్ అది ఎనేబుల్లో ఉండాలన్నమాట. దీన్ని ఆఫ్ చేసి పెట్టండి, ఎందుకంటే మనకి పాపప్స్ అనేది ఎనేబుల్ అవ్వాలి కాబట్టి. దాన్ని కూడా మీరు ఫోన్లో మీకు ఏంటంటే ఆన్ చేసుకోమని చెప్పేసి ఇక్కడ ఉంటుంది, కానీ ఇక్కడ డు నాట్ పాపప్ అంటే నాకు అలౌ చేయొద్దు అనుకుంటే ఇది టిక్ చేసుకోమంటుంది కాబట్టి కొంతమందికి రివర్స్లో ఉంటుంది అనమాట. పాపప్స్ని కూడా మీరు ఎనేబుల్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మళ్ళీ ఎంఎఫ్ఎస్ 110 మనకి ఇన్స్టాల్ చేసుకున్నాం కదా, మన డ్రైవర్స్ ఇన్స్టాల్ చేసుకున్నాం, దాన్ని ఓపెన్ చేయండి. ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇంకా డివైస్ కనెక్ట్ చేయలేదన్నమాట, అందుకే ఇక్కడ డు నాట్ కనెక్టెడ్ అని చెప్పేసి చూపిస్తుంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే డివైస్ని కనెక్ట్ చేస్తాను. నేను ఇలా కనెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మీరు ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్ళి ఓటీజీని ఆన్ చేసుకోవాలన్నమాట. సెట్టింగ్స్లోకి వెళ్ళి డైరెక్ట్గా నేను ఓటీజీ అని చెప్పేసి నేను టైప్ చేస్తున్నాను. నేను ఇక్కడ ఓటీజీని అయితే ఆన్ చేసేస్తున్నాను. ఆన్ చేసి మళ్ళీ ఒకసారి మనం యాప్లోకి అయితే వద్దాం. వచ్చిన తర్వాత ఇప్పుడు మనకి ఒకసారి డివైస్ని మళ్ళీ తీసి మళ్ళీ ఒకసారి పెట్టండి డివైస్, ఎందుకంటే మనం ఇప్పుడే కదా ఓటీజీని ఆన్ చేసాం. జస్ట్ నాకు ఇక్కడ ఆర్టీ సర్వీస్ టు యాక్సెస్ మంత్ర అని చెప్పేసి వచ్చింది. ఓకే చేయండి దాన్ని. ఓకే చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మీరు ఇప్పుడు నాకు కనెక్ట్ అయితే అయిపోయింది. ఇక్కడ మీరు చూడవచ్చు డివైస్ కనెక్టెడ్ అని చెప్పేసి అయితే వచ్చింది. మళ్ళీ మీరు ఇప్పుడు ఏం చేయాలంటే ఒకసారి ఇక్కడ యారో మార్క్ అయితే కనిపిస్తుంది కదా బయట, అంటే ఈ సైన్ అనమాట. దీని మీద ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే డిస్ప్లే ఓవర్ పాపప్స్ పర్మిషన్ ఈజ్ గ్రాంటెడ్ అని చెప్పేసి రావాలన్నమాట. దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ పర్మిషన్ ఇస్తేనే మీకు ఈ అన్నిటిలోనే కూడా క్రోమ్లో కానీ తర్వాత ఇవన్నీ కూడా మీకు ఎనేబుల్ అవుతుంది. మనకి ఈ విధంగా రావాలి. ఈ యారో మార్క్ మీద నేను క్లిక్ చేశానండి, చూడండి ఒకసారి ఇక్కడ డిస్ప్లే ఓవర్ ద యాప్ పర్మిషన్ ఈజ్ గ్రాంటెడ్ అని చెప్పేసి వస్తుంది అనమాట. ఆ విధంగా రావాలి. వచ్చిన తర్వాత ఇప్పుడు ఫైనల్గా ఏం చేస్తారంటే ఇక్కడ మీకు పైన 3 డాట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత రీఫ్రెష్ ఆర్టీ సర్వీస్ అని చెప్పేసి ఉంది, అలాగే రీస్టార్ట్ హెచ్టిటిపి సర్వీస్ అని చెప్పేసి ఉంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే రీస్టార్ట్ హెచ్టిటిపి దాన్ని మీరు రీస్టార్ట్ చేయండి. దాని మీద జస్ట్ క్లిక్ చేయండి చాలు. క్లిక్ చేస్తే మీకు మీ యొక్క సాఫ్ట్వేర్ అనేది రీస్టార్ట్ అవుతుంది, డివైస్ కూడా రీస్టార్ట్ అవుతుంది అనమాట అట్ ద సేమ్ టైము. ఒకసారి బ్యాక్ వచ్చేసి గూగుల్ క్రోమ్కి వెళ్ళిన తర్వాత ఆర్డీ టెస్ట్ అని చెప్పేసి టైప్ చేయండి. ఆర్డీని ఒకసారి టెస్ట్ చేద్దాం అంటే వర్క్ అవుతుందా లేదనేది. పైన మీకు వస్తుంది కదా మంత్ర ఆర్డీ సర్వీస్ క్లయింట్ అని చెప్పేసి, దాన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇందులో మీకు డిస్కవర్ ఏవిడిఎం తర్వాత క్యాప్చర్ 2 ఉంటాయి అనమాట. అంటే మొత్తం 4 ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. ఇవన్నీ కూడా మనకు అవసరం లేదు, కానీ డిస్కవర్ ఏవిడిఎం అని చెప్పేస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఆర్డీ సర్వీస్ డిస్కవర్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి రావాలి. దీన్ని ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత మీరు కొద్ది కిందకు వచ్చారనుకోండి, ఇక్కడ ఈఎన్వి అని చెప్పేసి ఉంటుంది. డౌన్కి వచ్చిన తర్వాత ఈఎన్విని పీపీ అని చెప్పేసి 2 పీపీని మీరు సెలెక్ట్ అయ్యి ఉంటుంది ఆల్రెడీ. ఇక్కడ సింగిల్ పీ అయితే పెట్టండి, పీపీని అయితే పెట్టకూడదు అనమాట. మనం ఓన్లీ సింగిల్ పీ పెట్టిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే డిస్కవర్ ఏవిడిఎం అని చెప్పేసి ఉంది కదా, మళ్ళీ ఏవిడిఎంని ఒకసారి మీరు కొట్టండి. కొడితే ఆర్డీ సర్వీస్ డిస్కవర్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి వస్తుంది. మనం దీన్ని ఓకే చేద్దాం. ఓకే చేసిన తర్వాత మనం ఒకసారి క్యాప్చర్ కొట్టి చూద్దాం. క్యాప్చర్ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే నాకు ఈ డివైస్ అయితే ఆన్ అయిందనమాట, మీరే చూడవచ్చు. ఓకేనండి, ఈ విధంగా మీకు పర్ఫెక్ట్గా చేసుకుంటే మీకు ఎటువంటి ఏ బ్రౌజర్కి వెళ్ళి మీరు చేసుకున్నా సరే, ఏ బ్రౌజర్కి వెళ్ళి మీరు చేసుకున్నా, ఏ యాప్లో చేసుకున్నా మీకు 100% ఖచ్చితంగా బయోమెట్రిక్ అన్నది ఆన్ అవుద్ది అనమాట. ఒకసారి మళ్ళీ క్యాప్చర్ కొడుతున్నాను. కొట్టిన తర్వాత మళ్ళీ లైట్ వచ్చింది. లైట్ వచ్చిన తర్వాత ఒకసారి నేను ఫింగర్ అయితే వేసాను. ఫస్ట్ టైం కొద్దిగా స్లోగా అయితే తీసుకుంటుంది అనమాట, తర్వాత నుంచి ఫాస్ట్గానే అవుతుంది. ఇది తీసుకునేంత వరకు కూడా కొద్దిగా మనం వెయిట్ చేయాలి. ఇప్పుడు తీసుకుంది అనమాట, క్యాప్చర్ సక్సెస్ అయితే అయిందనమాట. ఇప్పుడు నుంచి మీరు ఇంకా ఎందులో అయినా చేసుకోవచ్చు. యాప్ కానీ గూగుల్ క్రోమ్కి వెళ్ళి కానీ మీకు మంత్ర మీకు ఫింగర్ ప్రింట్ ఎక్కడ అడుగుతుందో అక్కడ మీరు క్లిక్ చేసుకొని డైరెక్ట్గా అయితే చేసేసుకోవచ్చు. ఈ విధంగా మీరు మొబైల్లో అన్ని సెట్టింగ్స్ కూడా చేసుకోవాలి, లేదంటే మాత్రం వర్క్ అవ్వదు. ఎక్కడో దగ్గర ఎర్రర్ అయితే చూపిస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి మీరు ఎందులో అయినా సరే వాడుకోవచ్చు, మొబైల్లో కానీ అలాగే మీకు యాప్లో కానీ ఎందులో అయినా సరే మీరు కంటిన్యూ అయితే చేయొచ్చు. ఇదేంటి ప్రాపర్ ఇన్స్టాలేషన్ ఓన్లీ ఈ మంత్రాకి సంబంధించి. నెక్స్ట్ మీరు మార్పో కానీ స్టార్టెక్ కానీ సెక్యూజన్ కానీ ఏమైనా చెప్పరా వీటి గురించి అని చెప్పేసి అడుగుతున్నారు. అలాగే మీకు ఈ మార్పు మనకి ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఎక్కువ ఎస్బీఐ బీసీ పాయింట్కి కానీ తర్వాత సిఎంఎస్ సెంటర్లు కానీ ఏపీ ఆన్లైన్ సర్వీసులు కానీ వాటికైతే మనకు బాగా
ఉపయోగపడుతుంది అది. అలాగే స్టార్టెక్, సెక్యూజన్ ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. కాకపోతే కొన్ని వెబ్సైట్లు అవి చూపించవు అనమాట. ఈ మంత్ర అయితే అన్నింటిలో చూపిస్తుంది కాబట్టి మనం చెప్తూ ఉంటాం. నెక్స్ట్ మీకు వాటి గురించి కూడా నేను డ్రైవర్స్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలనేది వీడియోస్ అయితే చేస్తాను. ఇదేనమాట సంగతి. మొబైల్లో ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో మీకు ఒక అవగాహన అయితే వచ్చింది అనుకుంటున్నాను. మీరు ఇన్స్టాల్ చేసుకొని ట్రై చేయండి. ఒకవేళ మీకు ఏదైనా ఎర్రర్ వస్తే కనుక కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.